హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో పైన పిక్స్లో యాడ్ చేశాను కదా, బ్యాక్ పార్ట్లో ఇలా బటర్ఫ్లై డిజైన్ వస్తుంది. ఆ డిజైన్లో ఇలా నెట్ క్లాత్ని ప్లేస్ చేయాలి. ఫ్రంట్ పార్ట్లో ఇలా స్కాలప్స్ వస్తాయి. హ్యాండ్స్ పార్ట్కి పైవైపున పఫ్తో పాటు డబల్ స్కాలప్స్ వస్తాయి. ఇలా డిజైన్ చేయాలి అంటే బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. హ్యాండ్స్ పార్ట్కి డబల్ స్కాలప్స్ వస్తాయి కదా, అందువల్ల శారీలోంచి ఇలా ఒక 4 ఇంచెస్ వెడల్పు ఉండేలా శారీ పన్నా ఉంటుంది చూసారా, అంత పొడవుతో క్లాత్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి 1 మీటర్ ఉంది. బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అనమాట. ఇక్కడ ఈ బ్లౌజ్ని డిజైన్ చేయడం కోసం లైనింగ్ 1.5 మీటర్ తీసుకున్నాను. నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను. చూసారా, బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫస్ట్ మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. క్రింది వైపున మనం షింక్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా, ఈ ఎర్రర్స్ని నీట్గా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు 2 లేయర్స్ కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, అసలు అప్పర్ చెస్ట్ అంటే ఏంటి, మిడిల్ చెస్ట్ అంటే ఏంటి, ఈ 2 మెజర్మెంట్స్ ఎందుకు తీసుకోవాలి, ఎక్కడ మనం ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేయాలి అని. మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ లూజ్తోనే కట్ చేయాలి. ఎందుకంటే మిడిల్ చెస్ట్ తీసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్లో చెస్ట్ ఉండదు కదా, లూజ్ అయిపోతుంది. కాబట్టి అప్పర్ చెస్ట్ లూజ్ 38 ఇంచెస్. అలాగే బ్లౌజ్ పొడవు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్ రావాలి. క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, టోటల్గా 16 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇలా బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని మార్క్ చేయడం కోసం అప్పర్ చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ట్ లూజ్ 38 ఇంచెస్ కదా, 38 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. అంటే 9.5 ఇంచెస్ వస్తుంది. చూసారా, ఇలా కరెక్ట్గా మనం బాడీ మీద మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాను. మామూలుగా 1 ఇంచ్ యాడ్ చేసి చెప్పేదాన్ని, కానీ అలా చెప్తూ ఉంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుందని బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా, అందువల్ల ఒక 1/2 ఇంచ్ అనేది లూజింగ్ ఇవ్వాలి. బాడీ మీద వేసుకునేదానికి ఫ్రీగా ఉండాలి కదా, మరి టైట్గా మన స్కిన్ అనేది టైట్గా ప్రెస్ అయినట్టు ఉండకూడదు. కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఇవ్వాలి. అంటే ఇక్కడ 9.5 ఇంచెస్ కదా, 10 ఇంచెస్కి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజ్ 33 ఇంచెస్. 33 ఇంచెస్లో 4వ భాగం 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం మీరు 1 ఇంచెస్ తీసుకోండి, 1.5 ఇంచెస్ తీసుకోండి, 1.5 ఇంచెస్ తీసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ డాట్స్ కోసం ఖర్చు తీసుకున్నాను. నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడం కోసం 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను. చూసారా, ఇలా మార్క్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. మనం ఇక్కడ కట్ చేస్తున్నది బోట్ నెక్ బ్లౌజ్ కదా, బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మనకి ఎంతైతే చెస్ట్ లూజ్ వస్తుందో ఆ చెస్ట్ లూజ్కి 4వ భాగం తీసుకుంటాం కదా. మెజర్మెంట్కి 5 లేదా 5.5 ఇంచెస్ యాడ్ చేస్తే ఫుల్ షోల్డర్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు అలా అయినా తీసుకోండి. నేనైతే ఇక్కడ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి మనం కట్ చేస్తున్నది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ని నేను మెజర్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 15.5 ఇంచెస్ ఉంది. 15.5 ఇంచెస్లో 1/2 తీసుకోవాలి. అంటే డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా బ్యాక్ పార్ట్ అనేది. ఇక్కడ 7.5 ఇంచెస్కి మనకి ఫుల్ షోల్డర్ వస్తుందన్నమాట. 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఇలా ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ 3.5 లేదా 3.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 3.5 ఇంచెస్కి తీసుకుంటున్నాను. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ ఈ షోల్డర్ స్ట్రాప్ అనేది మీ ఇష్టం అన్నమాట. క్లయింట్ని అడిగి మీరు వాళ్ళకి నచ్చిన విధంగా షోల్డర్ స్ట్రాప్ని ఇవ్వాలి. నేనైతే ఫస్ట్ 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను, కానీ నెక్ బాగా క్లోజ్ అయిపోతుందని మళ్ళీ 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ స్ట్రాప్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇలా ఒక 1/4 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ వెడల్పు 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, సేమ్ మార్కింగ్ని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకొని ఫస్ట్ ఒక బాక్స్ షేప్లో ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్కాలప్స్ వస్తాయి.
నేను స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కాలప్స్ని పేపర్ క్యాన్వాస్తో ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ క్రింది వైపున 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. మనకి ఇక్కడ నెక్ వెడల్పు 3.5 ఇంచెస్ ఉంది కదా, కరెక్ట్గా 3.5 ఇంచెస్కి ఈ వెడల్పుతో మార్క్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి క్రింది వైపు నుంచి 3.5 లేదా 4 ఇంచెస్ వరకు కావాలన్నారు. అంటే మరీ నెక్ అంతా ఓపెన్లో ఉండకూడదు కదా, అందువల్ల క్రింది వైపు నుంచి 3.25 లేదా 4 ఇంచెస్ వరకు ఇలా క్లాత్ ఉండేలా ప్లేస్ చేస్తున్నాను. అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ క్లోజ్ అయినట్టు లేకుండా ఇలా క్రింది వైపున 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో ఇలా నేను పిక్ యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్, బటర్ఫ్లై వచ్చేలా ఇలా డ్రా చేశాను. చూసారా, ఇలా బటర్ఫ్లై షేప్ రావాలి. ఆ షేప్లో నెట్టెడ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. అలాగే పై వైపున బోట్ షేప్లో నెక్ ఉంది కదా, ఈ నెక్కి స్కాలప్స్ వస్తాయి లేదా కట్ వర్క్ని మనం ప్లేస్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ 8.5 ఇంచెస్ రావాలి. అందువల్ల ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ని మనకి ఫుల్ షోల్డర్ 7.5 ఇంచెస్ కదా, ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ తగ్గించి మనం డౌన్ని మార్క్ చేసుకోవాలి. నేనైతే 1 ఇంచ్ తగ్గించాను. 6.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేశాను. ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 7.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కార్నర్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 6.5 ఇంచెస్కి మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసుకొని టేప్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లో 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. మిడిల్లో మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్ దగ్గరికి 1/2 ఇంచ్ టచ్ చేయాలా. చూసారా, కరెక్ట్గా 1/2 ఇంచ్ అనేది టచ్ అవ్వాలి. ఇలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి పై వైపున షోల్డర్ దగ్గర, అలాగే ఈ మిడిల్లో 1/2 ఇంచ్కి, నెక్స్ట్ క్రింది వైపున ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఇలా మనం కర్వ్ని డ్రా చేసుకుంటే ఆర్మ్ హోల్ కర్వ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చంక దగ్గర పట్టినట్టు లేకుండా, ఎక్కడ లూజ్ రాకుండా చాలా నీట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. పై వైపున 1/2 ఇంచ్ని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. దగ్గరగా చూపిస్తాను చూడండి. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేయాలి. నెక్స్ట్ ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర అసలు వ్రింకిల్స్ రావు. కార్నర్లో 1 ఇంచ్ అనేది ఉండాలి. ఇలా మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. పై వైపున 1/2 ఇంచ్ని వదిలేశారు కదా, బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ డౌన్కి కట్ చేస్తాం. అప్పుడు 1/2 ఇంచ్ తగ్గిపోతుంది కదా అనుకుంటారేమో, అలా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఇలా 1/2 ఇంచ్ని తగ్గిస్తేనే షోల్డర్ జారకుండా ఉంటుంది. మనం ఇక్కడ కట్ చేసాం కదా, 1/2 ఇంచ్ పోతుంది అని అనుకోవద్దు. ఏమీ కాదు, ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్స్ట్ని కట్ చేయట్లేదు. మనం స్టిచ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్తో డిజైన్ చేసుకోవాలి కదా, అందువల్ల స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా, సెకండ్ సైడ్ కూడా చూసారా, ఈ బటర్ఫ్లై షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా హ్యాండ్తో ప్రెస్ చేసామంటే సెకండ్ సైడ్ కూడా ఇంప్రెషన్ వస్తుంది. చూసారా, ఇలా బటర్ఫ్లై డిజైన్ని పై వైపున స్కాలప్స్ని రెడీ చేసుకున్నాను కదా. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసామంటే 4 సైడ్స్ జాయింట్ వస్తాయి. లైనింగే కదా, ఇలా ప్లేస్ చేసామంటే ఒక సైడ్ జాయింట్ వస్తుంది. మోడల్గా మనం బ్లౌజ్ని రెడీ చేసేటప్పుడు జాయింట్స్తో రెడీ చేస్తే అంత బాగుండదు కదా ఫ్రెండ్స్. అందువల్ల హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే క్లాత్ని ఫస్ట్ మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డబల్ స్కాలప్స్ వస్తాయి కదా, క్రింది వైపున స్కాలప్ 2 ఇంచెస్ రావాలి, పై వైపున 8 ఇంచెస్ రావాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ ఈ హ్యాండ్స్కి పై వైపున పఫ్ కావాలన్నారు. ఈ పఫ్ అనేది ఎక్కువ ఎత్తు లేకుండా కావాలన్నారు. అందువల్ల 2.5 లేదా 3 ఇంచెస్ సరిపోతుంది. అందువల్ల పై వైపున మనకి ఎంత పఫ్ ఎత్తు కావాలో అది కూడా తీసుకొని ఇలా నేను బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా హ్యాండ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం క్రింది వైపున హ్యాండ్ని కట్ చేద్దాం. ఇక్కడ హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ మనం కరెక్ట్గా తీసుకోకూడదు, ఎందుకంటే క్రింది వైపున క్లాత్ వస్తుంది కదా, డబల్ స్కాలప్స్ కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే లూజింగ్ ఇవ్వాలి. నేనైతే 7 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఈ షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 8.5 ఇంచెస్ కదా, ఇక్కడ 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను.
ఇక్కడ 1.5 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కర్వ్డ్ స్కేల్తో అయినా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోండి, లేదా డైరెక్ట్గా మీరు కర్వ్ని డ్రా చేయగలిగితే డ్రా చేయండి. ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ లెగ్ కర్వ్డ్ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నారు అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు, కొంచెం కర్వ్ షేప్ వస్తుంది కదా. ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత పై వైపున మనకి పఫ్ కావాలి కదా, ఇక్కడ ఈ బుట్ట ఎత్తు కోసం 2 లేదా 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఎందుకంటే ముందే చెప్పారు ఎక్కువ పఫ్ వద్దన్నారు, అందువల్ల నేను 2.5 ఇంచెస్కి ప్లేస్ చేశాను. మీకు బుట్ట బాగా ఎత్తుగా కావాలి అంటే 3, 3.5, 4 మీ ఇష్టం. బుట్ట వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ కరెక్ట్గా ఈ ఖర్చు దగ్గర నుంచి టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మార్కింగ్ ఇచ్చాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి పఫ్ అనేది వస్తుంది. పై వైపున షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పఫ్ని టచ్ చేయేలా డ్రా చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా డ్రా చేసుకున్నారు అంటే పఫ్ చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఇలా పై వైపున హ్యాండ్ని డిజైన్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. మీకు లోతు కావాలంటే తీయొచ్చు. పఫ్ హ్యాండ్కి మామూలుగా లోతు అనేది అంత అవసరం ఉండదు. ఒకవేళ తీసినా కూడా చాలా తక్కువ కట్ చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. నేనైతే లోతుని కట్ చేయట్లేదు. మీకు కావాలి అంటే లోతుని డ్రా చేసుకోండి. ఇలా క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్స్ అనేది 2 హ్యాండ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి. ఇక్కడ టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. చూసారా, ఇలా టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా టక్స్ని ఇస్తే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడికి పఫ్ని స్టిచ్ చేయాలి అని అర్థమవుతుంది. చూసారా, మనకి ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే హ్యాండ్స్ కరెక్ట్గా రావు అని అంటున్నారు. ఈ మెథడ్లో హ్యాండ్స్ని కట్ చేసుకోండి, అస్సలు జాయింట్స్ రావు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో హ్యాండ్స్ అనేది రెడీ అవుతాయి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేయడం కోసం నేను పేపర్ మీద కట్ చేస్తాను కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి. క్రింది వైపున 1 ఇంచ్ అనేది ఖర్చు ఇవ్వాలి. ఇక్కడ 3 మార్కింగ్స్ ఉన్నాయి కదా, మిడిల్లో 1/2 ఇంచ్కి లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని డ్రా చేయడం కోసం పై వైపున ఖర్చు 1/2 ఇంచ్ని వదిలేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ 5.5 ఇంచెస్ కావాలన్నారు. కరెక్ట్గా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చుని వదిలేసి మనం 5 లేదా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని, నేనైతే 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డీప్స్ అన్నీ కస్టమర్ చాయిస్, మన ఇష్టం ఏమీ ఉండదు. బ్రాడ్ కూడా వాళ్ళ ఇష్టం అనమాట. ఇక్కడ బ్యాక్ నెక్లో నెక్ బ్రాడ్ 3.5 ఇంచెస్ కదా, ఇక్కడ కూడా నెక్ బ్రాడ్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. పై వైపున ఖర్చుతో సహా 6 ఇంచెస్ అవుతుంది. ఇలా రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్కాలప్స్ ఆర్ కట్ వర్క్ రావాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్తో ఈ స్కాలప్స్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకుందాం. ఇలా పై వైపున 1/2 ఇంచ్ పోను ఇలా స్కాలప్స్ వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా డ్రా చేస్తున్నాను కానీ కట్ చేయను. నెక్స్ట్ ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచెస్ పై వైపున ఖర్చుతో సహా మార్కింగ్ చేస్తున్నాను. చూసారా, కరెక్ట్గా 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ పాయింట్ కరెక్ట్గా 4 ఇంచెస్ అన్నమాట. ఇలా స్టార్ మార్కింగ్ ఇచ్చాను కదా, క్రింది వైపున మాత్రం 1/2 ఇంచ్ తగ్గించేసి 3.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 2 మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ వచ్చేసి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది. బస్ట్ తక్కువగా ఉంటే 1.5 ఇంచెస్ సరిపోతుంది, మీడియంగా ఉంటే 2 ఇంచెస్ సరిపోతుంది. బస్ట్ కొంచెం ఎక్కువగా ఉందనుకోండి 2.5 లేదా 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. పైవైపుకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని టేప్ని నేను వీడియోలో ఎలా అయితే ఫోల్డ్ చేశానో కరెక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని, ఒకవేళ మీకు ఈ కర్వ్ షేప్ని డ్రా చేయడం రాకపోతే చూసారా, కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. అంటే నేను కరెక్ట్గా ఈ విడ్త్ని మార్క్ చేశాను కదా, ఈ విడ్త్ హైట్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేశాను. 2 ఇంచెస్ అక్కడి నుంచి ఇక్కడ బస్ట్ పాయింట్ స్టార్ మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ 2 మార్కింగ్స్ మిడిల్లోకి ఒక మార్క్ చేసుకొని నేను ఈ కర్వ్డ్ స్కేల్ని ఎలా అయితే ప్లేస్ చేశానో ఆ విధంగా ప్లేస్ చేసుకున్నారు అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నాకే కాదు మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక 1/2 ఇంచ్కి క్రాస్గా మార్క్ చేసుకొని ఇలా ఈ క్లాత్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేస్తే చంక దగ్గర పై వైపున వ్రింకిల్స్ రాకుండా
వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మిడిల్లో ఈ విడ్త్ని ఇచ్చాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ సాగుతుంది, కానీ ఈ బ్లౌజ్ స్ట్రైట్ కట్ కదా, క్లాత్ సాగదు. అందువల్ల మనం ఈ విడ్త్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ ఫ్రంట్ సైడు మనం ఖర్చు 1 ఇంచ్ ఇచ్చాం కదా, ఈ 1 ఇంచ్ మనకి స్టిచ్చింగ్లో కరెక్ట్గా రావాలి. అలాగే సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ రాకూడదు కదా, అందువల్ల ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని మనకి ఇక్కడ నడుం లూజ్ 33 ఇంచెస్ అంటే 4వ భాగం 8.5 ఇంచెస్కి కరెక్ట్గా రావాలి. అందువల్ల ఇలా చెక్ చేసుకొని 8.5 ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ 2 ఇంచెస్ ఖర్చు కావాలి కదా, అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకొని అంటే ఈ మిడిల్లో మనకి క్లాత్ పోతుంది కదా, ఆ క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇలా మనం క్లాత్లో కట్ చేసాము అంటే ఈ ఎర్రర్స్ అన్నీ పోవన్నమాట. మనం పేపర్ మీద ఇలా కట్ చేసి ఈ ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది చూసారా, ఈ షేప్ దగ్గర ఈ 2 క్లోజ్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాము అంటే స్టిచ్చింగ్లో ఈ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సపోజ్ ఇక్కడ పేపర్ని కట్ చేసినట్టుగా మనం క్లాత్ని కట్ చేసి స్టిచ్ చేసాము అంటే ఈ ఫ్రంట్ సైడ్ ఈ 2 క్లోజ్ని మనం యాడ్ చేస్తాం కదా, యాడ్ చేసినప్పుడు ఇంచుమించుగా ఒక 30 ఇంచ్ లేదా 1 ఇంచ్ అనేది పోతుంది. అలా పోయినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే టైట్గా పట్టినట్టుగా అదిమేసినట్టుగా అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్లాట్ అయిపోతుంది. కప్ షేప్ రౌండ్గా రావాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా రావాలి అంటే ఇలా మనం పేపర్తో కట్ చేసి ఈ పేపర్ని బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్స్ 2 సైడ్స్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాము అంటే కప్ షేప్ చాలా నీట్గా వస్తుంది. కప్స్ని ప్లేస్ చేయకపోయినా కూడా మనకి ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. చూసారా, ఈ టక్స్ ప్లేస్లో ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని కూడా ప్లేస్ చేస్తాను ఫ్రెండ్స్. స్టిచ్చింగ్లో ఇవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్లో ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఓపెన్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఎక్స్ట్రాగా ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఈ ఫ్రంట్ సైడ్ సెకండ్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి. కరెక్ట్గా ఆ ప్లేస్లోనే మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలి. అందువల్ల టక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టిచ్ చేసేటప్పుడు ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఎలా మ్యాచ్ అవ్వాలి, అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పైకి క్రిందికి వస్తూ ఉంది, మనకి ఈ టక్స్ పాయింట్స్ 2 క్లోజ్కి మ్యాచ్ అవ్వట్లేదు, ఇవన్నీ డౌట్స్ అడుగున్నారు. ఈ డౌట్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్రింది వైపున బిగ్ బార్డర్ ఉంది కదా, కరెక్ట్గా ఈ హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చుట్టూ మనకి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ డబల్ హ్యాండ్స్ వస్తాయి, అంటే స్కాలప్ డబల్ హ్యాండ్ డిజైన్ వస్తుంది కదా, క్రింది వైపున హ్యాండ్ కోసం శారీలోంచి ఆల్రెడీ పీస్ తీసుకున్నాను. ఆ క్లాత్ వచ్చేసి 4 ఇంచెస్ వెడల్పు అంటే 4 ఇంచెస్ వెడల్పు ఉండేలా శారీ పన్నా ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు తీసుకున్నాను. క్రింది వైపున స్కాలప్స్ని ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఇక్కడ బ్యాక్ పార్ట్లో పై వైపున నెక్కి స్కాలప్స్ వస్తాయి, ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర స్కాలప్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ బటర్ఫ్లై డిజైన్కి మనం నెట్టెడ్ క్లాత్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఇవన్నీ స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ శారీలోంచి గ్రీన్ కలర్ పీస్ అయితే కొంచెం తీసుకున్నాను కదా, ఆ పీస్కి సరిపడా లైనింగ్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఈ క్లాత్ అనేది కొంచెం పల్చగా ఉంది, అందువల్ల లైనింగ్ కూడా ప్లేస్ చేయాలి మనం స్కాలప్స్ని రెడీ చేయడం కోసం. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాను కదా. ఈ స్లీవ్స్ పార్ట్కి పై వైపున పఫ్ వస్తుంది అండ్ క్రింది వైపున స్కాలప్స్ లేదా కట్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ డబల్ లేయర్ స్కాలప్స్ వస్తాయి కదా, అంటే సెకండ్ క్లాత్ వస్తుంది క్రింది వైపున గ్రీన్ కలర్, ఈ క్లాత్ కూడా స్కాలప్స్ వస్తాయి. ఇలా ఈ హ్యాండ్స్ని అయితే డిజైన్ చేస్తున్నాను.
ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్రింది వైపున గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా, క్లాత్ పొడవు వచ్చేసి హ్యాండ్ లూజు ఖర్చుతో సహా తీసుకున్నాను. వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నాను. స్కాలప్స్ అనేది క్రింది వైపున 2 ఇంచెస్కి రెడీ అవ్వాలి. పై వైపున క్రింది వైపున ఖర్చు పోను కరెక్ట్గా 2 ఇంచెస్కి గ్రీన్ కలర్ క్లాత్ అయితే యాడ్ చేస్తాను. ఇవన్నీ స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.